ఈ రోజుల్లో మన ఊళ్ళలో, మన వీధుల్లో పసి ప్రాణాలు భయంతో బతుకుతున్నాయి. ఇది కథ కాదు, కొడకండలో జరిగిన నిజం. ఇంటి ముంగిట అడుగు వేసేలోపే వీధి కుక్కలారుపులు వెంటాడేలా, చిన్న చేతుల్లో బలం లేదు, పరుగెత్తే శక్తి కూడా లేదు. ఒక్కసారిగా దాడి, రక్తపు మడుగులో బిడ్డ, అరుపులు ఆగిన గల్లి, కన్నీళ్లలో తల్లిదండ్రులు. ఇది ఎవరి తప్పు చెప్పండి? పసి ప్రాణాల విలువ ఎవరికి తెలుసు? చర్యలు లేక మౌనం వహిస్తే రేపు ఎవరి బిడ్డ బలవుతాడో? కాపాడండి, కాపాడండి స్కూపిల్పెల ప్రాణాలను, పసి కందులపై కుక్కల దాడులు ఆపండి, ఇకనైనా మేలుకొండి. మహేష్ చాలా పేదరికంతో బాధపడుతూ ఉండగా దురదృష్టవశాత్తు ఒక కుమారుడు 4 సంవత్సరాల చిన్న పిల్లవాడు రాత్రి బయటికి రావడం వల్ల ఆ వీధి కుక్కలన్నీ కూడా బాలుని తీవ్రంగా గాయపరచడం, అతడు హాస్పిటల్ అన్ని తిరగడానికి కొంత ఆర్థికంగా చాలా ఇబ్బందిలో ఉన్నాడని గ్రహించి కొడకళ్ళ కామన్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టడం వల్ల కొంతమంది దాతలు ముందుకొచ్చి కొంత కొడకండ్ల కామన్ వాట్సాప్ గ్రూప్ లో ఒక సందేశం, ఒక ఆశ, మానవత్వం ఇంకా బతికే ఉంది, స్పందించిన మనుషుల్లో కనిపించింది. చిన్నారి కోసం వచ్చిన సాయం ఒక కుటుంబానికి ప్రాణం పోసింది. ఉదాహరణ మాత్రమే కాదు, మన బాధ్యతకు అద్దం. ప్రాణ నష్టం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారు? గ్రామ పెద్దలారా, అధికారులారా, నాయకులారా, ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరో ఒకరి సమస్య కాదు, మన ఊరి సమస్య, మన పిల్లల భద్రత.